హలో ఫ్రెండ్స్, మనము ఇప్పుడు వెట్టాయన్ సినిమా గురించి మాట్లాడుకుందాం. అసలు వెట్టాయన్ ఎలా ఉంటుంది ఏంటి? వెట్టాయన్ వచ్చేసి రజనీకాంత్ గారి సినిమా. రజనీకాంత్ గారు అండ్ టీజీ జ్ఞానవేల్ గారు డైరెక్టర్ అండ్ అనిరుద్ గారు వచ్చేసి మ్యూజిక్ అన్నమాట. ఇది వెట్టాయన్ వచ్చేసి మనకి 10th అక్టోబర్ రోజు రిలీజ్ అవుతుంది. ఈ సినిమా వచ్చేసి ట్రైలర్ అయితే అసలు జనాలు అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మస్తుంది. ట్రైలర్ అయితే ర్యాంప్ అసలు ట్రైలర్. సో ఇంకా ట్రైలరే ఆ రేంజ్ లో ఉంది అని చెప్పేసి ఇంకా జనాలు అయితే జైలర్ రేంజ్ లో మూవీ హిట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. అండ్ సినిమా వచ్చేసి లైక్ అమితాబ్ బచ్చన్ గారు, ఫహద్ ఫాజిల్ గారు, రజనీకాంత్ గారు ముగ్గురు ముగ్గురు పెద్దోళ్ళే. లైక్ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీకి ఏమో ఇది మన రజనీకాంత్ గారు, హిందీ బాలీవుడ్ ఇండస్ట్రీకి అమితాబ్ బచ్చన్ గారు, అండ్ మలయాళం ఇండస్ట్రీలో మన ఫహద్ ఫాజిల్ గారు ముగ్గురు పెద్ద దిగ్గజాలే కాబట్టి ముగ్గురును తీసుకురొచ్చి జ్ఞానవేల్ గారు ఎట్లా వాడుకున్నారో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఏమంటారు, లైక్ ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అయితే చేయకూడదు. రజనీకాంత్ గారి సినిమానే కాబట్టి మేబీ రజనీకాంత్ గారే ఎక్కువ ఉండొచ్చు పోర్షన్స్. అదే మనకి ఎక్కువ డ్యూరేషన్ అనేది రజనీకాంత్ గారే ఉండొచ్చు. సో సినిమా అయితే మనకి ర్యాంప్ ఉండబోతుంది. సాంగ్స్ అసలు ఇప్పటిదాకా రిలీజ్ అయిన సాంగ్స్ అయితే అసలు ర్యాంప్. అసలు ఫస్ట్ టైం విన్నప్పుడు కొంచెం అటు ఇటు అనిపిస్తుంది కానీ అది ఒక 2-3 టైమ్స్ విన్న తర్వాత అదే ఇంకా ప్లేలిస్ట్ లో అదొకటి యాడ్ చేసుకుంటున్నాం అనమాట సాంగ్. అండ్ మన రీసెంట్ గా అనిరుద్ గారు ఒక ట్వీట్ అయితే పెట్టారనమాట వెట్టాయన్ గురించి. అంటే ఆయనే కదా మొత్తం బీజిఎమ్స్ అన్ని కంప్లీట్ చేసింది. సో ఆయన ఏం పెట్టారంటే, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉంటది సినిమా అనేది. మీరు తక్కువ అంచనా వేయకండి సినిమాని. మీరు అసలు మీ ఎక్స్పెక్టేషన్స్ కి దాటేస్తుంది మూవీ. చాలా సూపర్ ఉంటది. అండ్ బీజిఎం అయితే అసలు ర్యాంప్ ఉంటది అని చెప్పేసి అనిరుద్ గారు అయితే ట్వీట్ చేశారనమాట, ఎమోజీస్ పెట్టి వెట్టాయనికి. అండ్ ఇంకా ఏంటంటే మన ఇది టీజీ జ్ఞానవేల్ గారు ఉన్నారు కదా, ఆయన వచ్చేసి ఇది జైబీన్ మూవీ డైరెక్ట్ చేశారు. మీకు ఐడియా ఉంది కదా సూర్య గారిది. దాని తర్వాత ఇదే అన్నమాట సినిమా. సో మనకి ఈ సినిమా కూడా చాలా బాగుంటది అని చెప్పేసి అనుకుందాము అండ్ హోప్ ఫర్ ద బెస్ట్ అన్నమాట. అండ్ రజనీకాంత్ గారికి జైలర్ ఎట్లయితే సక్సెస్ అయిందో ఈ సినిమా కూడా అలాగే సక్సెస్ అవ్వాలని కోరుకుందాము. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.